అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు రవికిరణ్ శర్మ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ముందుగా మీకు అలాగే మా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ కూడా ఆ దేవి అనుగ్రహం కలగాలి, కొత్త సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు, నవనాయకుల్లో రాజు కుజుడు అవటం వల్ల వృశ్చిక రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా పరిగణించబడుతోంది. అయితే ఈ రాశిలో ఉండేవారికి ఎవరైతే చదువుకుంటున్నారో చదువు అంత అనుకూలంగా ఉంటుంది. మంచి చదువులు చదవటము, అట్లాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి విదేశాల్లో ముందుకు వెళ్ళడం, ముందు స్టెప్ వేయడం, వీసాలు రావటము, ఎంఎస్లు అవన్నీ పూర్తి చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విదేశీయానం అనుకూలతలు ఉంటాయి వీళ్ళకి. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ రావటము, అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగంలో స్థిరపడటము, మంచి మంచి ఉద్యోగాలు రావటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితమైన ఉద్యోగపరంగా ముందు అడుగు వేస్తూ ఉంటారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారకారకుడు కుజుడు కాబట్టి వ్యాపారం అనుకూలతగా ఉండి మీరు అధిక లాభాలు ఆర్జించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా స్టాక్ మార్కెట్ వ్యవహారంలో కూడా రాజు అవడం వల్ల ఖచ్చితంగా అనుకూలతలు ఉంటాయి. షేర్లన్నీ కూడా పెరగడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. గతంలో పెట్టిన షేర్లన్నీ కూడా ఈ సంవత్సరం పెరగడం ద్వారా ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది షేర్ మార్కెట్ వ్యవహారంలో. అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే భూకారకుడు కుజుడు అవటం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఖచ్చితమైన అనుకూలతలు అవి ఖచ్చితంగా ఉన్నాయి. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి కూడా ఖచ్చితంగా అధిక ధనలాభాలు ఆర్జించడము, మళ్ళా ఇంకా కొత్త సైట్లు కొనడము, అవి డెవలప్మెంట్ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది ఈ రాశి వారికి. అందువల్ల అంటే రాశ్యాధిపతి కుజుడు, రాజ్యాధిపతి కుజుడు అవడం వల్ల, భూకారకుడు కుజుడు అవడం వల్ల ఖచ్చితమైన అనుకూలతలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు మాట్లాడే మాట వాక్చాతుర్యం బాగుంటుంది. దానివల్ల రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మంచి ఓటింగ్, మాట్లాడే మాటను బట్టే వ్యవహారం ఉంటుంది కాబట్టి మంచి ఓటింగ్ అది పొంది ఆ రాజకీయ పరంగా విజయం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ రంగంగా చూసుకున్నప్పటికీ కూడా సినీ పరిశ్రమలో వీళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఒక 70% వరకు ఖచ్చితమైన అనుకూలతలు సినీ పరిశ్రమలో ఉన్నాయి. ఇందువల్ల అంటే రాశిలో గ్రహానుకూలత ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సినీ రంగంలో కూడా అనుకూలతలు ఉన్నాయి. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్న ఖచ్చితమైన ఎర్ర పంటలు బాగా పండుతాయి, ఎర్ర ధాన్యాలు బాగా పండుతూ ఉంటాయి. 2 పంటలు కూడా బాగా పండుతూ ఉంటాయి. అనుకూల వర్షాలు పడటం వల్ల ఖచ్చితమైన పంట దిగుబడి రావడం వల్ల రైతులు లాభ పొందడం జరుగుతుంది. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులకి ఖచ్చితమైన వివాహం జరుగుతుంది. అట్లాగే సంతానం కావాల్సిన వారు కూడా సంతాన యోగాలు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వివాహకారకుడు, సంతానకారకుడు రాజు అవటం వల్ల, ఈ రాశికి రాజు ఆయన అవటం వల్ల, ఈ రాశ్యాధిపతి రాజు, నవనాయకుల్లో రాజు ఆయన అవటం వల్ల ఖచ్చితమైన వివాహ సంతాన విషయంలో కూడా మంచి వార్తలు వింటమని జరుగుతుంది వీళ్ళకి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఉండేవారికి అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి. ప్రతికూలతల కంటే కూడా ఒక 70% పైనే అనుకూలతలు ఉన్నాయి. ఒక 30% మాత్రం ప్రతికూలతలు ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా మాత్రం సమస్యలు ఉన్నాయి. ఎందువల్ల అంటే అర్ధాష్టమ శని సంచారం అర్ధాష్టమంలో ఉండడం వల్ల ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అర్ధాష్టమ శని వల్ల వీళ్ళు శనికి పరిహారం చేసుకోవటము, అట్లాగే కేతువు కూడా బాగోలేదు, కేతువు పరిహారం చేసుకోవటము, ఈ శనికేతు పరిహారం చేసుకోవడం ద్వారా, శనివార నియమాలు, మంగళవార నియమాలు పాటించడం ద్వారా, మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం ద్వారా, అట్లాగే గణపతికి విశేషంగా ఉండాలు నివేదన సమర్పించడం ద్వారా ఈ యొక్క కేతు అనుకూలత అనేది వస్తుందన్నమాట. మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క మంగళవారం నియమాలు, శనివారం నియమాలు, అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఇత్యాది క్రతువులు చేయడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలతలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడం జరుగుతుంది. శనివారం నియమాలు పాటించడం, శనికి జపం చేయించుకోవటము, అట్లాగే కేతువుకి జపం చేయించుకోవటము, శనికి నువ్వుల దానము, కేతువుకు ఉలవల దానం ఇవ్వటం వల్ల ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.